ఎగ్జిక్యూటివ్ డైమండ్ ర్యాంక్లో ఉన్నారు. రెండో రివార్డ్. అందరికీ సర్వస్వి మార్నింగ్ అండి. నా పేరు సునీత. నేను ముత్తుకూరులో ఉంటున్నాను. నేను ఫస్ట్ ఈ డైరెక్ట్ మార్కెటింగ్ అంటే నాకు తెలీదు. నేను ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ని హిందీ పండిట్లేదు. తర్వాత ఈ డిఎస్సి రాసిన తర్వాత మళ్ళీ దాంట్లో రాకపోయేసరికి బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకుంటూ 7 yearsగా బ్యూటిషియన్ చేస్తూ ఉన్నాను. తర్వాత ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది. 3 yearsగా బెడ్ మీదే ఉన్నాను నేను. లెఫ్ట్ సైడ్ అంతా స్పెల్లింగ్ వచ్చేసి లెవెల్స్లో ఉన్నప్పుడు ఇంకా సర్జరీ కోసమని వెళ్ళాల్సి వచ్చింది. నేను ఇంకా వెళ్ళాలి ఇంకా సర్జరీకి ఒక 2 daysలో. దానికి ముందుగానే సారు చంద్ర సర్పల్లో సార్ వాడు వచ్చారు ఇంటికి. సార్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను కనీసం కూడా కూర్చోలేకుంటున్నాను. సార్ నేను నిర్ణయం సార్ నా వల్ల కాదు సార్, ఇది అసలు మార్కెటింగ్ అంటే నాకు తెలియదు సార్ అని చెప్పాను. లేదు మేడం, ముందు మీరు క్యూర్ అవ్వడానికి వాడండి, తర్వాత మీరు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, లేకపోతే వద్దన్నారు. సో నేను మా మెడిసిన్ తీసుకున్న తర్వాత వితిన్ 20 daysలో నా వర్క్ నేను చేసుకున్నాను సార్. అంటే ఈ స్పెల్లింగ్ అనేది కానీ ఏది నాకు లేదు. 20 daysలోనే నేను మా హస్బెండ్ మా పాప వాళ్ళందరూ కూడా పని చేసుకోవడం వంట చేసుకోవడం జరిగింది. నేను 3 years అవుతుంది వంటింట్లోకి వెళ్ళి కూడా అప్పటి వరకు. తర్వాత నేను వాడిన తర్వాత 20 daysలో నేను క్యూర్ అయ్యాను. సో నేను ఎందుకు చేయకూడదు? నేను ఫస్ట్ టీం పైన నేను డిపెండ్ అవ్వలేదు. అసలు టీం ఎలా చేయాలో కూడా నాకు తెలియదు. నేను క్యూర్ అయ్యాను. నాలాగే ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని కూడా నేను క్యూర్ చేయాలి అనుకుంటాను. ప్రతి ఒక్కరికి కూడా చెప్పాను, నేను పలానా మెడిసిన్ వాడాను, బాగుంది, మీరు వాడండి. నేను హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు నాకు పక్కన పెట్టి ఆవిడ ఉన్నారు, కొంచెం క్లోజ్ అయ్యాను. నాకు క్యూర్ అయిన తర్వాత నేను నాకు చెప్పాను, అక్కడ నా దగ్గర ఒక మెడిసిన్ ఉంది, నేను వాడాను, నాకు బాగుంది, మీరు వాడండి, మీకు బాగుంటే వాడండి అని చెప్పాను. నేను వెళ్ళి ఆమె ఇచ్చేసి వచ్చాను. ఆమె అంతే సేమ్ అలాగే ఒక 15 daysలోనే ఆమె వాష్రూమ్కి వెళ్ళడం అలా ఇదంతా పెయిన్ ఆమె నడవలేకపోతుంది. వెళ్ళింది ఆమె వర్క్ చేసుకుంది. అలాగా నేను ఇంకా ఎందుకు చేయకూడదు అని చెప్పేసి 1 month అండి. నేను నవంబర్లో నేను జాయిన్ అయ్యాను. దీంట్లో నవంబర్ నా ఐడి ఉంది. డిసెంబర్లో నేను 9th of February స్టార్ట్ అయ్యాను. డిసెంబర్ 15th వరకు కూడా, అంటే డిసెంబర్లో ఫెస్టివల్ ఉంది, నేను వర్క్ ఏం చేయలేను సార్ అని చెప్పినప్పుడు ఇంకా 15th పై నుండి చిన్నగా స్టార్ట్ చేశాను. టీం కూడా బిల్డ్ చేయడం, ఇలా పేషెంట్లు తీసుకెళ్ళడం. ఓన్లీ పేషెంట్స్ డిసెంబర్ అంతా కూడా పేషెంట్స్లే, జనవరి అంతా కూడా పేషెంట్లే. కానీ జనవరిలో నాకు తెలిసింది టీం వర్క్ చేయాలి, ఎలా చేయాలని సార్ వాళ్ళు గైడెన్స్ ఇవ్వడం, సార్ వాళ్ళ ప్రకారం నేను జరగడం జరిగింది. సో ఫస్ట్ జనవరిలోనే ఫస్ట్ సిల్వర్ అచీవ్మెంట్. ఫస్ట్ సిల్వర్ నేను స్టార్ట్ అయింది వర్క్ సిల్వర్ అచీవ్మెంట్. ఆ సిల్వర్ అచీవ్మెంట్ తోటి ఇప్పటి వరకు ఎక్కడ వెనక్కి చూసుకోలేదు సార్. ఎవ్రీ మంత్ ఒక్కొక్క అచీవ్మెంట్, సిల్వర్, గోల్డ్, డైమండ్, ఎక్స్ డైమండ్, ఇలా ఒక్కొక్కటి చేస్తూ వస్తాను. ఇప్పుడు నేను ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేశాను. నాకు 13,000. మనకి ఎన్ని సంవత్సరాలు చేసినా 13,000 లేదు. అక్కడ కాదు, పార్లర్లో వర్క్ చేశాను. పార్లర్లో ఎంత చేసినా ఒక 10,000. మనం ఉదయాన్నే 10 గంటలకు వెళ్ళాలి, నైట్ 9కి రావాలి, లేదు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళాలి. కానీ డైరెక్ట్ మార్కెటింగ్లో మాకంటే లేడీస్ చాలా వర్క్ ఉంటుంది. ఇంట్లో జెంట్సే ఉంటారు, మార్నింగ్ లేస్తారు, రెడీ అయిపోతారు,